ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణ్ణి ఓరడించు మాటలు, జూలై 24. ఇశ్రాయేలు దేవుని గురించి ఇంకను అధికముగా తెలుసుకొనవలెననడి కోరికతోనే రూతు బెత్లెహేమునకు వచ్చినది. ఇశ్రాయేలు దేవుడు ఈ కోరికను ఎరిగినవాడై తన అత్యధికమైన కృపను బట్టి భక్తిగల ప్రజల సహవాసమునకు దేవుని యందు భయభక్తులు గల బోయేజు చెంతకు ఆమెను నడిపించెను. పనివాడు రూతును బోయేజుకు పరిచయము చేసిన విధమును చూడుము. ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. రూతు బెత్లెహేమునకు వచ్చి చాలా తక్కువ కాలమే అయినది. కానీ ప్రజలు ప్రభు ఎడల ఆమెకు గల భక్తిని, ఆమెకు ఆత్మీయ విషయముల ఎడల గల ఆసక్తిని తెలుసుకొనగలిగిరని ఆ పనివాని మాటలు తెలియజేయుచున్నవి. ప్రభు ఎడల ఆమెకు గల ప్రేమను, త్యాగమును దేవుని ప్రజలు గ్రహించగలిగిరి. అందువలననే ఆమెలో గల ఆ గుణములను గూర్చి మాట్లాడసాగిరి. ప్రభు ఎడల నీకు గల ప్రేమ, సమర్పణ యథార్థమైనవైన ఎడల నీతోటి విశ్వాసులు ఈ సత్యమును గమనించుదురు. నీవు వెళ్ళిన ప్రతి స్థలములో అది ప్రభువుకు ఇంపైన సువాసనగా నుండును. దీనికంటే ముఖ్యమైనదేమనగా బోయేజు ఈ ఇంపైన సువాసనను గమనించగలిగెను. 2వ అధ్యాయంలోని 12వ వచనములో గల అతని మాటలను గమనించుము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆమె అతనితో ఒక మాట కూడా మాట్లాడకముందే ఆమె ఇశ్రాయేలు దేవుని రెక్కల క్రింద ఉండుటయందు నమ్మిక ఉంచుటకే వచ్చినదను ఆమెలోని గొప్ప కోరికను బోయేజు అర్థం చేసుకొనగలిగెను. ఇదియే ఆమె అతని దయ పొందుటకు కారణమైనది. ఫలితముగా ఆమెను తన భార్యగా చేసుకొనెను. అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు ఆమె గుణము యొక్క మధురమైన సువాసనను గుర్తించెను. రూతు ఇశ్రాయేలు దేవుని గురించి అధికముగా తెలుసుకొనవలెనని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడు ఆమె ఉద్దేశం యొక్క యథార్థతను గమనించి ఆమెను ఆశీర్వదించెను. ఆమె ఎడల దేవుడు ఎంత ప్రేమను కనపరచుననగా ఆమెను ఇశ్రాయేలు రాజైన దావీదుకు తాతమ్మగా చేసెను. ఆయన పరలోకపు ప్రణాళికను అనుసరించి ఆ వంశములోనే తన కుమారుని ఈ లోకములోనికి పంపెను. దేవుడు రూతును ఆశీర్వదించెను. ఆమెను ఆశీర్వదించుట వలన అనేకులు ఆమె ద్వారా ఆశీర్వదించబడిరి. ఆమె తన జీవితము ద్వారా మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు అని ఇర్మియా 29:13లోనున్న సత్యమును రుజువుపరచినది. దేవుని గురించి అధికముగా తెలుసుకొనవలెనడి నిజమైన కోరిక మనకున్న ఎడల, దేవుని వాక్యము కొరకు ఆకలి ఉన్న ఎడల, దేవుడు మన కోరికను తీర్చుటకు సంపూర్ణమైన ఏర్పాటు చేసి మన ద్వారా అనేకులను ఆశీర్వదించును. రూతు గ్రంథము కరువుతో ఆరంభమై విజయోత్సాహముతో సంతోషముతో ముగిసెను. నీ జీవితము నిస్సారమై ఫలవంతముగా లేని ఎడల ఈ కరువుకు గల కారణమును తెలుసుకొనుటకు నిన్ను నీవే పరీక్షించుకునుము. బహుశా నీవు సహవాసమునకు దూరముగా ఉన్నావేమో, లేక లోక సంబంధమైన పని పాటలలో విరామము లేక ఉన్నావేమో, లేక ప్రార్థన సమయమును తక్కువ చేసితివేమో పరీక్షించుకునుము. నీ జీవితంలో నీవు కలిగి ఉన్న ఫలించని స్థితికి కారణం ఏదైనను నీవు అదే స్థితిలో కొనసాగనవసరం లేదు. నీవు నిజమైన పశ్చాత్తాపముతో ప్రభు వైపు తిరిగిన ఎడల ప్రభు నిన్ను క్షమించి నీ దుఃఖమును సంతోషముగా మార్చును, నీ కన్నీటిని నవ్వుగా మార్చును, నీవు నష్టపోయిన దానినంతటిని సమకూర్చును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.